హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ లైఫ్ డైరీస్. ఈ రోజు మనం వీడియో టాపిక్ వచ్చేసి అసలు చాట్ జీపీటీని ఎలా యూజ్ చేయాలి, ఇమేజెస్ వీడియోస్ జనరేట్ చేయాలి అని అన్ని వీడియోస్లో అయితే అందరూ చెప్తున్నారు. సో మనం ప్రాక్టికల్గా ఈరోజు ఏ వెబ్సైట్స్లో ఏమి జనరేట్ చేయొచ్చు, ఎలా దానికి ప్రాంప్ట్ ఇవ్వచ్చు అనేది నేను డీటెయిల్గా చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయొద్దు. ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మాస్టరింగ్ ఏఐ విత్ చాట్ జీపీటీ, కన్వర్టింగ్ చాట్ జీపీటీ ఇంటూ యువర్ ఏఐ అనమాట, లైక్ ఏ నైఫ్. హలో ఎవ్రీవన్, మీరు చాట్ జీపీటీ గురించి అయితే వినే ఉంటారు. మనం చాట్ జీపీటీతో ఎలా వర్క్ ఈజీగా చేయొచ్చు అయితే నేర్చుకుందాం. సో ఏతో ఎలా మాట్లాడాలి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, మనం భాషని అర్థం చేసుకొని ఎలా రిప్లై ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, రైట్ ఏ బ్లాగ్ పోస్ట్, లింక్డ్ఇన్ పోస్ట్, ఇలా కాదు, దానికి అర్థమయ్యేటట్టు అయితే చెప్పాలి. మీరు ఒక ప్రాంప్ట్ ఇచ్చి ఐ వాంట్ ఏ చాక్లెట్ అన్నారనుకోండి, అది ఫ్రాన్స్ వెళ్ళి తెచ్చి పెద్ద స్క్రిప్ట్ అనేది ఇచ్చేస్తుంది. అలా కాదు, పక్కన ఉన్న షాప్ లోకి వెళ్ళి చాక్లెట్ తీసుకొని రా, ఇలా డీటెయిల్ గా దానికి చెప్పాలి. లైక్ చాట్ జీపీటీకి 5 స్టెప్స్ ఆర్కిటెక్ట్ అనేది ఉంటుంది. లైక్ పర్సోనా, టాస్క్ ఓరియంటెడ్ పర్సోనా, టాస్క్, గైడ్ లైన్ అండ్ ఎగ్జాంపుల్. అంటే యు ఆర్ ఏ రియల్లీ ఎక్స్పీరియన్స్డ్ ట్రావెల్ బ్లాగర్ హూ ఎగ్జాక్ట్ రైటింగ్ ఆన్ ఏ ఇండియన్ సిటీస్ అని మనము ఫస్ట్ దానికి అడుగుతున్నాము, పర్సోనా చెప్పాము. నెక్స్ట్ ఢిల్లీ ఆర్టికల్, ఫుడ్, స్టే, థింగ్స్, ఇలాంటివన్నీ నువ్వు అందులో రాయాలి. లైక్ టాస్క్ ఏంటి అంటే ఆర్టికల్ ట్రావెల్ ఢిల్లీ ఇన్ డిసెంబర్, నువ్వు ఒక ఆర్టికల్ ట్రావెల్లో ఢిల్లీ అవుతున్నావు అన్నట్టు రాయాలి. నెక్స్ట్ గైడ్ లైన్ ఏంటి, ఆర్టికల్ ఇలా ఉండాలి అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ అనేది దానికి చెప్పాలి. సో ఏ యువర్ వర్కర్, సో హౌ యూ కమాండ్ అనేది ఇస్తే అది వర్క్ అనేది స్మార్ట్ గా చేస్తుంది. ఓకే, మీరు నెక్స్ట్ యూజింగ్ ఇమేజ్ జనరేషన్ టూల్ టు మేక్ మనీ, అంటే మనము ప్రాంప్ట్స్ తీసుకొని ప్రాంప్ట్ ఇచ్చి దాంతో స్క్రిప్ట్స్ కూడా, ట్రావెల్ బ్లాగ్స్ ఇవన్నీ చేయొచ్చు. నెక్స్ట్ మనం ఇమేజ్ జనరేట్ చేయొచ్చు. నౌ వి యూజ్ ఇమేజ్ జనరేషన్ ఎలా చేయాలి, ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి. ఓకే, నౌ అండర్స్టాండ్. మీరు కెమెరా నేమ్, బాయ్ ఏజ్, పిక్, బ్యాక్గ్రౌండ్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. లైక్ మీరు ఈ కెమెరా క్వాలిటీతో ఉన్న పిక్చర్, ఈ బాయ్ 10 years బాయ్ రోడ్ సైడ్ నైట్ టైం ఉన్న ఒక ఇమేజ్ జనరేట్ చేయాలి అని దానికి ప్రాంప్ట్ ఇవ్వాలి. లైక్ మీరు దీని గురించి midjourney.com లాగిన్ అవ్వండి, ఇది పెయిడ్ ఉంటుంది. ఇందులో ప్రాంప్ట్ ఇచ్చి ఇమేజ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి అని మీకు తెలియకపోతే గూగుల్ కూడా చేయొచ్చు. మీరు దీన్ని రేషియో 16:9, యూట్యూబ్ కా, ఇన్స్టాకా ఏంటంది రేషియో ఇవ్వాలి. 10 year old బాయ్, స్ట్రీట్ నైట్, రోడ్ సైడ్, ఇలా ఫుల్ డీటెయిల్స్ అయితే వీటిని అడాబ్ షాప్ లో సేల్ కూడా చేసుకోవచ్చు. మీరు చాట్ జీపీటీ ఇమేజ్ పర్ఫెక్ట్ అయితే ఉండదు, కానీ మిడ్ జర్నీలో అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. మీరు ఇమేజ్ జనరేట్ చేసుకోవడానికి బ్లూ వీల్లో ఫ్రీ టూల్ ప్రాంప్ట్ ఇవ్వండి, జనరేట్ చేసుకోవచ్చు. దాలి కూడా పర్ఫెక్ట్ ఉంటుంది, జనరేట్ చేయొచ్చు. కోపైలట్ లో కూడా యూజ్ చేయొచ్చు. కోపైలట్ microsoft.com కూడా యూజ్ చేయొచ్చు. ఐడోగ్రామ్ అయితే ఇమేజ్ పైన టెక్స్ట్ రాయడానికి బాగా యూజ్ అవుతుంది. కాన్వా ప్రో, మ్యాజిక్ స్టూడియోలో ఏ ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఇవి సేల్ చేయడానికి స్టాక్ ఇమేజెస్, స్టాక్ ఆర్ట్, ఈ కామర్స్, ఇన్స్టిలేషన్, అమెజాన్ ఈ కామర్స్ లో ఇలా సేల్ చేసి అమౌంట్ అయితే జనరేట్ చేసుకోవచ్చు ఇమేజెస్ ని. నెక్స్ట్ మీరు ఏఐతో వీడియోస్ కూడా జనరేట్ చేయొచ్చు. ఎలా అనేది చూద్దాం. ఇక్కడ టెక్స్ట్, ఇమేజ్ ఇచ్చి వీడియో అయితే జనరేట్ చేయొచ్చు. యూట్యూబ్, ఇన్స్టా కంటెంట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టూల్ వచ్చేసి వాయిస్. పికా అనేది బెస్ట్ టూల్ అనమాట. వాయిస్ లిప్సింగ్ కూడా చేయొచ్చు పికార్డ్ లో. అండ్ రన్వే ఎంఎల్ టెక్స్ట్ టు వీడియో అయితే బెస్ట్ వీడియో. పికార్డ్ లో లాగిన్ అవ్వండి, అప్గ్రేడ్ కూడా చాలా లెస్ ఉంటుంది, తీసుకుంటే బెటర్. రన్వే ఎంఎల్ అయితే క్రెడిట్స్ ఉంటాయి, సెకండ్ తో ఉంటుంది. రన్వే ఎంఎల్ అయితే మంచి రియలిస్టిక్ గా ఉంటుంది. రన్వే ఎంఎల్ అయితే మీకు పికా కంటే రన్వే ఈజ్ అ బెటర్ టు వీడియో జనరేటర్. అండ్ ఇన్ ఫ్యూచర్ క్రియేటివ్ అండ్ స్టార్ట్ అండ్ గ్రో టుగెదర్. జనరేటింగ్ వాయిస్ యూజింగ్ ఏఐ. ఓకే, వీడియో అయిపోయింది, ఇమేజ్ అయిపోయింది. వాయిస్ ఎలా తీసుకోవాలి అంటే మనం టెక్స్ట్ టు వాయిస్ కూడా జనరేట్ చేయొచ్చు. 11 labs త్రూ 11labs.io ని సైన్ ఇన్ అవ్వండి. టెక్స్ట్ టు స్పీచ్, స్పీచ్ టు స్పీచ్ 2 ఉంటాయి. మన వాయిస్ కూడా ఇచ్చి లిప్సింగ్ ఇవ్వచ్చు. మీ వీడియోకి టెక్స్ట్ ఇచ్చి టెక్స్ట్ పులిస్టా బెటర్ వాయిస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. స్పీచ్ టు స్పీచ్ అనేది మన ఓన్ వాయిస్ రికార్డ్ చేసి జనరేట్ చేయొచ్చు. వీడియోకి లిప్ సింకింగ్ కూడా చేయొచ్చు. మనం డైలీ వాయిస్ యాడ్ చేయొచ్చు. పెయిడ్ మెంబర్ వాయిస్ శాంపిల్ ఇచ్చి సేవ్ చేసుకోవచ్చు. స్పీచ్ లో మీ ఓన్ వాయిస్ ఇవ్వచ్చు. మీ వాయిస్ క్లోన్ ని డైరెక్ట్ జనరేట్ చేసుకోవచ్చు. బట్ ప్రాక్టీస్, ఇంప్లిమెంట్ అండ్
మోర్ రిజల్ట్స్ అయితే వస్తాయి. ఫైండింగ్ ద న్యూ ట్రెండింగ్ ఏఐ అయితే న్యూ టూల్స్ ఎలా తెలుసుకోవాలి, ఇవే కాదు ఇంకా న్యూ టూల్స్ ఏమేమి ఉన్నాయి అనేది తెలుసుకోండి. హగ్గింగ్ ఫేస్, దిస్ ఈజ్ అ ప్లాట్ఫామ్ ఏఐ టెక్నాలజీస్ అన్నమాట. ఇక్కడ కమ్యూనిటీ బిల్డ్ చేస్తుంది. అండ్ మాస్టర్ మీరు మోడల్స్ అనేవి క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ప్రో వర్షన్ తీసుకొని న్యూ వర్షన్స్ ట్రై చేయండి. సెకండ్ ఆప్షన్ ఏంటంటే రిప్లికేట్, ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసి కూడా ట్రై చేయొచ్చు. జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇచ్చి ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. న్యూ ట్రెండింగ్ ఏఏ ఫీచర్స్ మీరు తెలుసుకొని ట్రై చేస్తే టెక్నాలజీని మీ వీడియోస్ని కంటెంట్తో యూస్ చేసి మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ రెడ్డిట్, REDDITలో మీరు స్టేబుల్ డిఫ్యూషన్, ఇక్కడ మీరు చాలా నేర్చుకోవచ్చు. ఇమేజ్ వీడియో షేర్ చేస్తారు, సో మీరు ఇక్కడ కూడా చాలా నేర్చుకోవచ్చు, అప్డేటెడ్గా ఉంటారు. సో ఇంకా న్యూస్ కూడా నేర్చుకోవచ్చు. అంటే రెడిట్లో ప్రాంప్ట్ డిజైన్ కూడా ఇక్కడ షేర్ చేస్తారు, సో మీరు ఇక్కడ నుంచి కూడా తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా ఇమేజెస్, వీడియోస్ అండ్ ఏఐ టెక్నాలజీని వాడి మీరు ఈజీగా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము ChatGPTని ఈజీ ప్రాంప్ట్ ఇచ్చి ఎలా అయితే అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. అండ్ మీరు ఈ టూల్ని ఉపయోగించి ప్రయోజనం పొందాలంటే ChatGPT వెబ్సైట్ తెలుసు కదా మీకు. ఇక్కడ మాస్టర్ ఏఐ మీ డిజిటల్ ప్రయాణంలో ఒక కొత్త మార్గం అయితే చూపిస్తుంది. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి ఏఐ టెక్నాలజీ టూల్స్ గురించి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ అనదర్ బెస్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.